దేవుడు తెలిపిన సత్యమిది, బైబిలు తెలిపిన సత్యమిది. క్రీస్తువాకే శాశ్వతమై ఉన్నది, జీవవాక్యమై పదిలముగా ఉన్నది. దేవుని మర్మము ఉన్నతమైనది, అపవాదికి అంతు చిక్కకున్నది. దేవుడే శాతానికి ఉన్నత భయము పుట్టించేను, ప్రతినిత్యం భలే టెన్షన్ బెంగ కలిగించేను. సమయం ఆసన్నమాయేను, సాతాను తల చిదిగేను, ఇమ్మానుయేలు పుట్టేను, సంబరం దివికి కలిగేను. సమయం ఆసన్నమాయేను, సాతాను తల చిదిగేను, ఇమ్మానుయేలు పుట్టేను, సంబరం దివికి కలిగేను. దివి అందలి దేవుని ఆలయం తెరవాడేను, ఆ ఆలయంలో పొందపు పేటిక కాణనీయమాయేను. అందులో పరిశుద్ధమేరే దర్శనమాయెను, అవ్వగా పరిశుద్ధతకే మాతృతమాయెను. అంతలో ఉరుములు మెరుపులు గర్జనలాయేను, భూకంపములు వడగండ వామనలు ప్రారంభమాయెను. దేవుని మర్మము సాతానుకు అంతు చిక్కకుండెను, రహస్యమేమిటో సాతాను గ్రహింపక కుంగిపోయెను. వాక్యమందు ఒక స్త్రీ దర్శనమాయెను, ఆమెకు సూర్యుడే వస్త్రములాయెను, చంద్రుడే పాదములకు పీఠమాయెను. 12 నక్షత్రములు శిరసుపై కిరీటమాయెను, చంద్రుడే పాదములకు పీఠమాయెను. 12 నక్షత్రములు శిరసుపై కిరీటమాయెను. అనుగ్రహమిచ్చెను, పరిశుద్ధము అందించి, క్రీస్తు జన్మించెను, దీనుని వలె ప్రేరేపించి. సాతాను ప్రాణం వనికేను,